परमात्मल मधुर संगमं स्मृति स्थिति गतुలలో నిశ్చల జీవనం ఆత్మ పరమాత్మల మధుర సంగమం స్మృతి స్థితి గతులలో నిశ్చల జీవనం మనసో బుద్ధి సంయోగ సాధనం మనసో బుద్ధి సంయోగ సాధనం తనువు మనసుకు అమర సంజీవిని రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల రాజయోగము రమ్యం సుగమ్యం. ओम शांति। मीठे बच्चे, इस ड्रामा में तुम हीरो हीरोइन पार्टदारी हो। सारे कल्प में तुम्हारा जैसे हीरो पार्ट और किसी को भी नहीं है। మధురమైన పిల్లలు, ఈ నాటకంలో మనమే హీరో హీరోయిన్ పాత్రధారి అయినాము. కల్పంలో మనలాంటి హీరో పాత్ర వేరే ఎవ్వరికీ ఉండదు. प्रश्न, मनुष्य से देवता बनने का इम्तिहान कौन पास कर सकते हो? మనుషుల నుంచి దేవతలుగా అయ్యే ఈ పరీక్షల్లో ఎవరు పాస్ అవుతారు? जो फॉलो फादर कर बाप समान पवित्र बनते वही यह इम्तिहान पास कर सकते हैं. ఎవరు ఫాలో ఫాదర్ అయ్యి తండ్రి సమానంగా పవిత్రమవుతారో వాళ్ళే ఈ పరీక్షలో పాస్ అవ్వగలుగుతారు. 21 जन्मों का बेहद का वर्षा मिलता है तो जरूर थोड़ा मेहनत करनी पड़ेगा. 21 జన్మల బేహద్దు ఆస్తి దొరుకుతుంది అంటే పిల్లలు కొంచెమైనా కష్టపడాల్సి ఉంటుంది. అభి మెహనత్ నహీ కీ తో కల్ప కల్పాంతర్ నహీ కరేంగే ఫిర్ ఊంచ్ పద్ కైసే పాయేంగే. ఇప్పుడు కష్టపడలేదు అంటే కల్ప కల్పాంతరాలు చేయలేరు. ఉన్నతమైన పదవి వాళ్ళు ఎట్లా పొందుకుంటారు? పవిత్ర బనేంగేతో అచ్చా పద్ పాయేగా. పవిత్రులైనారు అంటే భవిష్యత్తులో మంచి పదవి తీసుకుంటారు. నహీతో సజాయే ఖానీ పడ్తీ హై, లేదంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों से బాబా సన్ముఖ్ బాత్ కర్ రహే హై. మధురాతి మధురమైనటువంటి ఆత్మీయ పిల్లలతో తండ్రి సన్ముఖంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. బచ్చే సమజ్తే హోంగే హమారే సాత్ బేహద్ కా బాప్ బాత్ కర్ రహే హై. పిల్లలు తెలుసుకున్నారు, మన జతలో బేహద్దు తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. जो सबसे अति मीठा है, बाप भी मीठा होता है, टीचर भी मीठा होता है, क्योंकि दोनों से वसा मिलता है. అందరిలోకి మధురాతి మధురమైనటువంటి వారు బాబా అయినారు. తండ్రి మధురమైన వాళ్ళు ఉంటారు ఎప్పుడు, టీచర్ కూడా మధురంగా ఉంటారు. ఎందుకంటే వీరిద్దరి ద్వారానే ఆస్తి దొరుకుతుంది. गुरु से भक्ति का वर्षा मिलता है, यहाँ तो एक से ही तीनों मिलते हैं. గురువు ద్వారా భక్తి యొక్క ఆస్తి దొరుకుతుంది. ఇక్కడ బాబానే మనకి తండ్రి, టీచర్, గురువు అయినారు. ఖుషీ భీ హోతీ హై తుమ్ ఉన్కే సన్ముఖ్ బైఠే హో. పిల్లలకి ఎంతో ఖుషి కలుగుతుంది. బాబా అనుకోగానే బాబా ఎదురుగా ఇప్పుడు పిల్లలు కూర్చొని ఉన్నారు. బేహద్ కా బాప్ జిస్కో
पतित पावन कहा जाता है, वही मनुष्य सृष्टि का बीज रूप है. బేహద్దు తండ్రి పతిత పావన అని చెప్తారు. వీళ్ళే మనుష్య సృష్టికి బీజరూప్ అయినారు. వహ బీజ్ జడ్ హోతా హై, యహ్ హై చైతన్య. ఆ చెట్టుకు ఉండే బీజము జడమైనటువంటిది. అయితే ఇక్కడ బాబా చైతన్యమైనారు. इनको सच्चित आनंद स्वरूप कहा जाता है, फिर उनकी महिमा भी है. శివబాబా సచ్చిత ఆనంద స్వరూపుడు అయినారు. తిరిగి వీళ్ళని మహిమ కూడా ఉన్నది. జ్ఞాన్ కా సాగర్ है, परंतु उससे नॉलेज क्या मिलती है किसी को पता नहीं है. శివబాబా జ్ఞాన సాగరుడు అయినారు. అయితే వాళ్ళ ద్వారా ఏం జ్ఞానం దొరుకుతుంది, ఇది ఎవరికీ తెలియదు. तुम जानते हो जिन्हों को बाप नॉलेज दे रहे हैं, वही भक्ति मार्ग में इनके मंदिर शास्त्र आदि बनाते हैं. ఎవరికి బాబా ద్వారా జ్ఞానం దొరుకుతుందో వాళ్ళే భక్తి మార్గంలో మందిరాలు శాస్త్రాలు ఇవన్నీ చేస్తారు. तुम जानते हो कि बरोबर हर 5000 वर्ष के बाद ये कल्प का संगम आता है. పిల్లలకి తెలుసు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమ యుగం వస్తుంది. इसको कहा जाता है रूहानी अविनाशी पुरुषोत्तम संगम युग. यूँ तो उत्तम पुरुष बहुत ही होते हैं. దీనికే చెప్తారు ఆత్మీయ అవినాశి పురుషోత్తమ సంగమయుగం. ఉత్తమ పురుషులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. परंतु वह एक जन्म में उत्तम पुरुष बनते हैं, फिर मध्यमा कनिष्ठ हो पड़ते हैं. వాళ్ళు ఒక జన్మకి ఉత్తమ పురుషులు అవుతారు, తిరిగి మధ్యమ కనిష్ట అవుతారు. लक्ष्मी नारायण देखो कितने उत्तम पुरुष है. यह है पुरुषोत्तम और पुरुषोत्तमने. లక్ష్మీనారాయణులు పురుషోత్తములు అయినారు. వాళ్ళే పురుషోత్తమనే అని చెప్పచ్చు. ఐసే ఉత్తమ దోనోं को किसने बनाया. ఈ విధంగా వాళ్ళిద్దరిని పురుషోత్తములుగా ఎవరు చేశారు. गाया जाता है ऊंचते ऊंच भगवान है, वह ऊपर में रहते हैं. గాయనం ఉన్నది, ఉన్నతోన్నతమైన వారు భగవాన్ అయినారు, వారు పైన ఉంటారు. మనుష్య సృష్టి में ऊंचते ऊंच यह विश्व महाराजन महाराणी है. మానవ సృష్టిలో ఉన్నతోన్నతమైనటువంటి విశ్వ మహారాజా విశ్వ మహారాణి వీరే అవుతారు. ఊంచేతే ఊంచ్ భారత్ మే రాజ్య కర్తే తే. ఉన్నతోన్నతమైన భారత్లో రాజ్యం చేస్తారు. अब यह राज्य उन्होंने कैसे पाया ये किसी को पता नहीं है. వీళ్ళు రాజ్యాన్ని ఎట్లా పొందినారు ఎవరికీ తెలియదు. ऐसे बाप जो तुमको इतना ऊंच बनाते हैं वो कितना मीठा लगना चाहिए. బాబా మనల్ని ఉన్నతంగా చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళు ఎంత మధురమైనటువంటి తండ్రి అయినారు. ఉనికి మత్ పర్ చల్నా చాయే. పిల్లలు బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి కదా. ఐసే ऊंचा विश्व का मालिक बनाने वाला बाप पढ़ाते कैसे साधारण रीति से है. సాధారణ రీతిలో ఉన్నతోన్నతమైన విశ్వ మాలికగా చేసేదానికి బాబా మనకి ఎట్లా చదివిస్తూ ఉన్నారో చూడండి. ఏ భీ తుమ్ జాన్తే హో
బేహద్ కా బాప్ భారత్ మే ఆతే హై. పిల్లలకి తెలుసు బేహద్ తండ్రి భారత్లో వచ్చారు. శివ జయంతి మనాతే హై, భారత్ కో ఆకర్ స్వర్గ బనాతే హై. శివ జయంతి పండగ జరుపుతారు. తండ్రి భారత్లో వచ్చి స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నారు. अब स्मृति आई है कि हम स्वर्गवासी 84 जन्म भोग నరకవాసి బనే హై. మనము స్వర్గవాసీలు 84 జన్మలు భోగించి నరకవాసిగా అయిపోయినాము. फिर बाबा आया हुआ है స్వర్గవాసి బనానే. తండ్రి వచ్చారు పిల్లలను స్వర్గవాసీలుగా చేసే కోసం. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारी आत्मा तमो प्रधान से सतो प्रधान बनेगा. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అయిపోతాము. సతో ప్రధాన్ బన్నే బిగర్ వాపస్ కోయి जा नहीं सकते हैं, नहीं तो सजा खानी पड़ेगा. సతో ప్రధానం కాలేదు అంటే ఆత్మ వాపస్ ఇంటికి పోలేము, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సజా భీ ఆత్మకు మిల్తీ హై. శిక్ష అనేది ఆత్మకి దొరుకుతుంది. గర్భ్ జైల్ మే శరీర్ ధారణ కరాయే ఫిర్ సజా దేతే హై. గర్భ జైలులో శరీరాన్ని ధరించిన తర్వాత ఆత్మ శిక్ష అనుభవిస్తుంది. बच्चों को बहुत दुख भोगना पड़ता है, త్రాహి త్రాహి కర్తే హై. పిల్లలు చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. త్రాహి త్రాహి అనని అరుస్తారు, అంటే రక్షించండి కాపాడండి అనని చెప్తారు. कहते हैं फिर पाप नहीं करूँगा. మేము ఇంకా ఎప్పుడూ పాపం చెయ్యము అని చెప్తారు. तुम बच्चों को तो गर्भ जेल में जाना नहीं है, वहाँ गर्भ महल है क्योंकि पाप होता नहीं है. పిల్లలు తిరిగి గర్భ జైలులోకి పోకూడదు. సత్యయుగంలో గర్భ మెహల్ ఉంటుంది, అక్కడ పాపం అనేదే ఉండదు. యహ రావణ్ రాజ్యమే పాప్ హోతా హై, తబుతో రామరాజ్యం మాంగతే హై. ఈ రావణ రాజ్యంలో పాపం ఎక్కువ ఉంది, అందుకే రామరాజ్యం రావాలి అనని కోరుకుంటారు. యహ్ నహీ జాన్తే రావణ్ రాజ్య క్యా చీజ్ హై. మనుషులకి రావణ రాజ్యం అంటే ఏమిటి అది తెలియదు. జలాతే హై తో ఖతం హోనా చాహియేనా. కాలుస్తారు అంటే సమాప్తం అవ్వాలి కదా. ఫిర్ ఫిర్ జలాతే హై గోయా మరా నహీ హై. మరలా మరలా రావణుణ్ణి కాలుస్తున్నారు అంటే అర్థం ఏమిటి అంటే రావణుడు ఇంకా చనిపోలేదనే అర్థం అన్నమాట. ఏ సబ్ కర్నే సే ఫాయిదా క్యా హై. అయితే ఊరికే అగ్గిలో కాలిస్తే రావణుడు కాలిపోతాడా ఏమి? ఈ విధంగా కాల్చటం వల్ల ఏం లాభం ఉన్నది? वो लोग जाकर लंका लूट कर आते हैं. एक झाड़ को बीमारी होती है, उसको सोना समझ ले आते हैं. వాళ్ళు లంకకు పోయి అక్కడ తీసుకొని వస్తారు. ఒక చెట్టుకి ఏదో రోగం వచ్చింది, అది బంగారము అని తెలుసుకొని తీసుకొచ్చినారు. वास्तव में तुम इस रावण पर जीत पाते और गोल्डन एज के मालिक बनते हो. వాస్తవానికి మనము రావణ్ పైన విజయం పొంది బంగారు యుగానికి మాలికలం అవుతాము. अजमेर में वैकुंठ का मॉडल है. अब तुम जानते हो बाबा आया हुआ है बच्चों को फिर से स्वर्ग का मालिक बनाने. అజ్మీర్లో
స్వర్గం యొక్క మోడల్ తయారు చేసినారు. పిల్లలకి తెలుసు బాబా వచ్చారు పిల్లలను ఆ విధమైన స్వర్గానికి మాలికలుగా చేసే కోసం. హీరే జవహరోం కే మెహల్ మే హమ్ రాజ్య కరేగా. వజ్ర వైడూర్యాల బంగారు మేడల్లో మనం రాజ్యం చేస్తాము. అభి తుమ్ బచ్చే యోగ బల్ సే నిర్వికారి సతో ప్రధాన్ బంతే హో. పిల్లలు ఇప్పుడు యోగ శక్తి ద్వారా నిర్వికారీలు సతో ప్రధానం అవుతున్నారు. ఆత్మా సంపూర్ణ నిర్విकारी बन फिर चले जाएंगे शांति धाम, वहाँ दुख की बात नहीं है. ఆత్మ సంపూర్ణ నిర్వికారి అయ్యి తిరిగి శాంతిధామానికి వెళ్ళిపోతాము. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. बाबा ने समझाया है नाटक में तुम्हारा सबसे बड़ा मुख्य पार्ट है హీరో హీరోయిన్ కా. బాబా చెప్తారు ఈ నాటకంలో మనదే అందరికంటే పెద్ద పాత్ర, ముఖ్యమైన పాత్ర హీరో హీరోయిన్ పాత్ర మనదే అయింది. రాధ్య లేనా ఔర్ గవానా యహీ ఏక్ ఖేల్ హై. రాధ్యాన్ని పొందేది మళ్ళీ రాధ్యాన్ని పోగొట్టుకునేది ఇది ఒక ఆట అయింది. హీరో హీరోయిన్ తుమ్ హో. హీరో కా ఆర్త్ హై ముఖ్య పార్ట్దారే. హీరో హీరోయిన్ మనమే అయినాము. హీరో అంటే అర్థం ఏమిటి అంటే ముఖ్యమైన పాత్రధారి అన్నమాట. తుమ్ గోల్డెన్ ఏజ్ మే పవిత్ర గృహస్థ ఆశ్రమ్ మే రహతే తే. బంగారు యుగం ఉన్నప్పుడు మనం పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళము. అయిన ఏజ్ మే అపవిత్ర గృహస్థ వ్యవహార హై. ఇనుప యుగంలో అపవిత్ర గృహస్థంలోకి వచ్చేసినాము. బాబా అబ్ గోల్డెన్ ఏజ్ మే లే జాయేగా. వహా లక్ష్మీనారాయణ సూర్యవంశీయం కా రాజ్య హోగా. బాబా మనల్ని బంగారు యుగానికి తీసుకుపోతున్నారు. లక్ష్మీనారాయణ సూర్యవంశీల రాజ్యం ఉంటుంది. వహ్ పునర్జనం లే చంద్రవంశీ మే ఆయేగా, వృద్ధి హోతీ రహేగా. వాళ్ళు పునర్జన్మలు తీసుకుంటూ చంద్రవంశంలో వచ్చేస్తారు, వృద్ధి అవుతూ పోతుంది. अब कितने करोड़ हो गए हैं, अब कहते हैं बर्थ कम कहो. ఇప్పుడు జనాభా కోట్ల మంది అయిపోయినారు, మనుషులు అంటారు జనాభా తగ్గాలి అనని. जिनको एक दो बच्चा होगा वो थोड़े ही बंद करेंगे. अब तुम तो इतना कर सकते हो कि पॉपुलेशन कम कराना ये तो बाप के ऊपर है. బాబా చెప్తారు పిల్లలు చెప్పాలి గవర్నమెంట్కి పాపులేషన్ తక్కువ చేసేది ఇది తండ్రి పైన ఉన్నది ఈ పని. బాప్ జాన్తే హై జాస్తి మనుష్య హోంగే తో మరేంగే. బాబా చెప్తారు మనుషులు జాస్తి అయిపోతే చనిపోతారు. मैं आया हूँ सबको खलास कर एक की धर्म की స్థాపన करने. బాబా వచ్చారు అందరినీ సమాప్తం చేసి ఒక ధర్మ స్థాపన చేసేదానికోసం. వహా 9 लाख होंगे छू मंत्र हुआ ना. అక్కడ కేవలం 9 లక్షల మందే ఉంటారు, కోట్లు వెళ్ళిపోతారు, లక్షలు అవుతారు. కలియుగ రూపీ రాత్ పూరా హో దిన్ షురూ హో జాయేగా. కలియుగం అనే రాత్రి పూర్తి అవుతుంది, పగలు ప్రారంభమవుతుంది. బర్త్ కంట్రోల్ పర్ కితనా ఖర్చు కర్తే హై, బాప్ కా కోయి ఖర్చు నహీ హై. జనాభాని కంట్రోల్ చేసేకి
ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బాబాకి ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే లేదన్నమాట. नेचुरल क्लैमिटीज होगी, सब खत्म हो जाएगा, ड्रामा में नूंद है. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, అంతా సమాప్తం అయిపోతుంది, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయ్యింది. वो लोग जो प्लान बना रहे हैं वो भी ड्रामा में नूंद है. మనుషులు ఏదైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో డ్రామాలో ఇదంతా ఫిక్స్ అయిపోయింది. यूरोप वासी यादव, भारतवासी कौरव और पांडव. యూరప్ వాసి యాదవులు, భారత్వాసి కౌరవులు, పాండవులు ఉన్నారు. वह सब एक तरफ इस तरफ दो भाई भाई है. వాళ్ళంతా ఒకవైపు ఇంకొక వైపు भाई भाई. जो अभी कलयुग में भाई भाई है, तुम अब निकल आए हो संगम पर. కౌరవ్ పాండవ్ ఏక్ హీ గర్కే తేనా. భారత్లో భాయి భాయి అంటారు. ఇప్పుడు మనం కలియుగం నుంచి వచ్చేసి సంగమయుగంలో ఉన్నాము. కౌరవులు మరియు పాండవులు ఒకే ఇంటి అన్నదమ్ముల బిడ్డలు అంటారు. ఆత్మ అసలు భాయి భాయి హై. तुम आत्मा से ही पहले बाबा मिला है. ఆత్మ వాస్తవానికి భాయి భాయి అయినాము. మన ఆత్మలతోనే బాబా మొదట కలిసేది. రేస్ మే జో పెహలే పెహలే జాతే హై వహ్ ఇనాం లేతే హై. పరుగు పందెంలో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ దొరుకుతుంది. తుమ్హారీ హై యాద్ కి దౌడ్ ఏ కోయి శాస్త్రం మే నహీ హై. మనది పరుగు పందెము, ఏ శాస్త్రాలలోనూ ఇది లేదు. బాప్ కేతే హై మేరే సాత్ యోగ్ రఖో, యోగ్ కి యాత్ర ఇస్ సమయ హీ హోతా హై. బాబా జతలో యోగాన్ని జోడించండి. తలంపు యాత్ర ఈ సమయంలోనే జరిగేది. यह यात्रा और कोई सिखला ना सके. ఈ యాత్ర వేరే ఎవ్వరూ కూడా నేర్పించలేరు. सतयुग में ना रूहानी योग हो ना जिस्मानी योग होता है. సత్యయుగంలో ఆత్మీయ యోగము ఉండదు, భౌతిక యోగము ఉండవు. వహా దర్కార్ హీ నహీ హై. అక్కడ ఏ యోగము అవసరం లేదు వాళ్ళకి. इस समय तुम्हारी बुद्धि में बैठते हैं. ड्रामा में एक एक सेकंड का एक्ट समझाया है. इसको स्वदर्शन चक्र कहा जाता है. నాటకంలో ఒక్కొక్క సెకండ్ యొక్క పాత్ర ఏదైతే ఉన్నదో ఇదే స్వదర్శన చక్రము అని చెప్తారు. वास्तव में स्वदर्शन चक्रधारी तुम बनते हो. 84 जन्मों का अथवा सृष्टि चक्र का नॉलेज तुमको है. వాస్తవానికి స్వదర్శన చక్రధారి మనం అవుతాము. 84 జన్మల సృష్టి చక్ర జ్ఞానము మనకి తెలుసు. స్వమాన ఆత్మ. आत्मा को यह ज्ञान है तो अभी तुम बच्चे स्वदर्शन चक्रधारी बने हो. స్వ అంటే ఆత్మ అయినారు. ఆత్మ జ్ఞానము ఇది మనకి తెలుసు. ఇప్పుడు పిల్లలు స్వదర్శన చక్రధారి అయినారు. हम तुमको कहेंगे रूहानी बच्चे, స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణ్. ఇప్పుడు మనము ఆత్మీయ పిల్లలం అయినాము. స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణలో మనమే అయినాము. इन अक्षरों का अर्थ कोई नहीं
समझ नहीं सकता। यह अलंकार तुमको नहीं देते हैं क्योंकि तुमसे कई భాగంతి हो जाते हैं। ఈ అక్షరాల యొక్క అర్థము కొత్త వాళ్ళు ఎవరూ తెలుసుకోలేరు. బ్రాహ్మణులకి ఇప్పుడు ఎటువంటి అలంకారాలు లేవు. ఎందుకంటే మనల్ని ద్వారా ఎంతోమంది పోతుంటారు. अब तुम्हारी बुद्धि में 84 का चक्र है, अब नंबर 1 में जाएगा। పిల్లల బుద్ధిలో 84 జన్మల చక్రం ఉన్నది. నెంబర్ 1లో మనం వెళ్తాము. పెహలే ఘర్ జాకర్ ఫిర్ దేవతా బనేగా. మొదట ఆత్మ ఇంటికి పోతాము, తిరిగి దేవతాగా అవుతాము. క్షత్రియ వైశ్య శూద్ర బనేగా. కితనీ సమజ్ కీ బాత్ హై. పిల్లలు క్షత్రియులు వైశ్య శూద్రులుగా అవుతారు. ఎన్ని అర్థం చేసుకునే మాటలు ఉన్నాయి ఇక్కడ. इतना भी याद करे तो अहो सौभाग्य, बाकी थोड़ा समय है फिर हम स्वर्ग में जाएगा. ఈ కొంచెం తలంపు చేసుకున్న అహో సౌభాగ్యము అంటారు. బాకీ కొంచెం సమయమే ఉన్నది, మనం స్వర్గానికి పోతాము. शास्त्रों में बहुत दंत कथाएं लिख दी है. कृष्णा जो सभी का प्यारा है उनके लिए भी लिख दिया है सर्प ने डासा ये हुआ. శాస్త్రాలలో ఎన్నో కట్టుకథలు రాసినారు. కృష్ణుడు అందరికీ ప్రియమైనటువంటి వారు. ఆ కృష్ణుని కోసం కూడా వ్రాసినాడు. కృష్ణుని పాము కాటేసింది, అందుకే నల్లగా అయిపోయినారు అంటారు. कृष्णा राधे से भी प्यारा लगता है क्योंकि मुरली बजाई है, वह वास्तव में ज्ञान की बातें है. కృష్ణుడు రాధ కంటే చాలా ప్రియమైనటువంటి వాడు, ఎందుకంటే మురళి వాయిస్తాడు అని. వాస్తవానికి అది జ్ఞాన మాట, జ్ఞాన మురళి అన్నమాట. तुम इस समय జ్ఞానేశ్వరి హో. సంగమ యుగంలో పిల్లలు జ్ఞానేశ్వరి అవుతాము. फिर पढ़कर రాజరాజేశ్వరి बनते हो, यह एम ऑब्जेक्ट. తిరిగి ఈ చదువుకొని రాజరాజేశ్వరి అవుతాము. ఇదే మన ముఖ్య లక్ష్యమైంది. तुमसे कोई पूछते हैं यहाँ का उद्देश्य क्या है, बोलो मनुष्य से देवता बनना. మిమ్మల్ని అడుగుతారు ఇక్కడ మీ ఉద్దేశం ఏమిటి అని. చెప్పండి, మానవుల నుంచి దేవతలుగా అయ్యేది. हमसो देवता थे, 84 जन्मों बाद शूद्र बने, अब फिर ब्राह्मण बने हैं, फिर देवता बनेगा. మనమే దేవతలుగా ఉండేవాళ్ళము. 84 జన్మల తర్వాత శూద్రులు అయిపోయినాము, ఇప్పుడు బ్రాహ్మణ అయినాము, తిరిగి దేవత అవుతాము. పడానే వాలా జ్ఞాన్ కా సాగర్ పరమాత్మ హై, నాకి కృష్ణ. ఇక్కడ చదువు నేర్పించేవారు జ్ఞాన సాగరుడు పరమాత్మ అయినారు, కృష్ణుడు కాదు. ये राजयोग कोई भी सिखला ना सके. तुम कहते हो बाबा हम कल्प कल्प आपसे आकर राज्य भाग्य लेते हैं. ఈ రాజయోగాన్ని ఎవరూ నేర్పించలేరు. కల్పకల్పము బాబా దగ్గర వచ్చి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. इस महाभारी लड़ाई से ही స్వర్గ కే గేట్ ఖుల్నే వాలా హై. ఈ మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గ వాకిలి తెరుచుకుంటుంది. బాబా ఆకర్ రాజయోగ్ సిఖలాతే హై తో జరూర్ స్వర్గ చాయే. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, తప్పనిసరిగా స్వర్గం అనేది కావాలి.
नरक खत्म होना चाहिए, यह महाभारी लड़ाई శాస్త్రం మే హై. నరకం సమాప్తం అవ్వాలా, స్వర్గం రావాలి. మహాభారత యుద్ధం శాస్త్రాలలో ఉన్నది. खांसी आई ये किसको होता है, शिव बाबा को या ब्रह्मा बाबा को? అంటే దగ్గు వచ్చింది. మధ్యలో బాబా మురళి చెప్తూ ఉన్నారు, ఇది ఎవరికి వచ్చింది, శివబాబాకా బ్రహ్మా బాబాకా? ఏ కర్మ భోగ్ హై అంత తక్ హోతా రహేగా. ఇది బ్రహ్మ బాబా యొక్క కర్మభోగమైంది, అంతిమ సమయం వరకు ఇది ఉంటుంది. जब तक संपूर्ण बन जाए फिर ये शरीर भी नहीं रहेगा. ఎప్పటి వరకు సంపూర్ణం కాలేదో అప్పటి వరకు ఉంటుంది కర్మభోగము, తర్వాత ఈ శరీరమే ఉండదు. तब तक कुछ ना कुछ होता रहेगा, इसको कर्म भोग कहा जाता है. సంపూర్ణం అయ్యే వరకు ఈ శరీరానికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, దానికే కర్మభోగము అని చెప్తారు. सतयुग में कर्म भोग होता नहीं, कोई बीमारी आदि नहीं होती है. సత్యయుగంలో ఎటువంటి కర్మభోగము ఉండదు, అక్కడ ఎటువంటి రోగాలు అవి రావు. हम एवर हेल्दी बनते हो, सदैव हर्षित रहते हैं क्योंकि बेहद के बाप से वसा मिलता है. అక్కడ ఎవరు హెల్దీగా ఉంటాము, సదా హర్షితంగా ఉంటాము, బేహద్దు తండ్రి నుంచి ఆస్తి దొరుకుతుంది మనకి. आधा कल्प के बाद दुख शुरू होता है, सो भी जब भक्ति व्यभिचारी हो जाता है तब दुखी जास्ती होता है. అర్ధకల్పం తర్వాత దుఃఖము ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి వ్యభిచారం అయిపోతుందో అప్పటి నుంచినే దుఃఖము ఎక్కువ అవుతుంది. త్రాహి త్రాహి కర్తే హై ఔర్ ఫిర్ వినాశ్ హోతా హై. తిరిగి రక్షించండి, కాపాడండి అని చెప్తారు, వినాశ కార్యం జరిగిపోతుంది. अब तुम सन्मुख सुनते हो तो कितना मजा आता है. బాబా ఎదురుగా కూర్చొని మనం మురళి వింటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. ये हमारा सच्चा बाप, सच्चा टीचर, సచ్చా సద్గురు హై. బాబా మనకు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురు అయినారు. ఏ మహిమ ఏక్ హీ నిరాకార్ బాప్ కీ హై. ఈ మహిమ ఒక్క నిరాకార శివబాబాదే అయింది. वह है ऊंच ते ऊंच भगवान, उस बाप को याद करो तो ऊंच पद पाएगा. వారు ఉన్నతోన్నతమైన భగవాన్ అయినారు. ఈ తండ్రిని తలంపు చేసినట్లయితే ఉన్నతమైన పదవి తీసుకుంటాము. ఏ కోయి సాధు సంత్ మహాత్మతో తఖ్త్ పర్ నహీ బైఠతా హై. ఇక్కడ ఏ సాధు సన్యాసి మహాత్మా గద్దె పైన కూర్చోలేదు. కభీ పావు పడనేకే భీ నహీ దేతే హై. ఎప్పుడూ మొక్కమని కూడా చెప్పరు. బాప్ कहते हैं मैं तुम्हारा ओबीडियंट सर्वेंट हूँ, मुझे पैर कहा है. శివబాబా చెప్తూ ఉన్నారు, నేను మీకు నమ్మకమైన సేవాధారి అయినాను అంటారు. బాబాని మొక్కేదానికి బాబాకు అసలు కాళ్ళు ఎక్కడున్నాయి? मैं तुम्हारा तुम माथा किसको टेकेंगे. మీరు ఎవరికి మొక్కుతారు, ఎక్కడ మొక్కుతారు? కాళ్ళే లేవు శివబాబాకి. बहुत गुरुओं को माथा टेकते टेकते तुम्हारा टिप्पड़ भी गिस गया है. భక్తి మార్గంలో అనేక మంది గురువులను మొక్కుతూ మన తల కూడా అరిగిపోతూ ఉన్నది. जो भक्ति मार्ग में होता है वह ज्ञान मार्ग में हो नहीं सकते है. భక్తి మార్గంలో ఏమంతా ఉన్నదో అది జ్ఞాన మార్గంలో ఎప్పుడు కూడా ఉండదు. भक्ति मार्ग में कहते हैं राम, बाप कहते हैं यहाँ कोई
ఆవాజ్ నహీ కర్నా హై. భక్తి మార్గంలో ఓ దేవుడా, భగవంతుడా, ఓ రామా అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అవన్నీ చెప్పకూడదు. अपने को आत्मा समझ गुप्त बाप को याद करना है. ఇక్కడ స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయాలి. हे शिव भी कहना नहीं है, तुमको आवाज से परे जाना है. హే శివ అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము శబ్ద ప్రపంచాన్ని దాటి పైకి వెళ్ళిపోవాలి. बच्चे को अंदर में बाप याद रहता है, आत्मा जानती है कि यह हमारा बाबा है. పిల్లల మనసులో ఎప్పుడూ తండ్రి తలంపు ఉంటుంది. ఆత్మకు తెలుసు వీరు మన తండ్రి అయినారు. तुमको अंदर गुप्त याद करना है, इसको अजपा याद कहा जाता है. పిల్లలు లోపల గుప్తంగా తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. దీనికే అజప జపము అని చెప్తారు. మాలా अंदर फेरो या बाहर फेरो, बात एक ही है. మాల లోపల కూర్చొని తిప్పినా, అంటే ఒక జోలెలో వేసి తిప్పినా, అందరికీ కనిపిస్తూ తిప్పిన ఒకటే విషయము. అందరు ఫేర్నా కోయి గుప్త నహీ హై. కొంతమంది సంచిలో పెట్టుకొని మాల జపం చేస్తూ ఉంటారు. అదేమి గుప్తమేమీ కాదు. తో గుప్త బాత్ హై, అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా. ఇక్కడ గుప్తమంగా అంటే స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేసేదే గుప్తము. शिव बाबा प्रजापिता ब्रह्मा तुमको डबल इंजन मिलती है శృంగారనే के लिए. ఇక్కడ మనకి డబల్ ఇంజన్ దొరికింది అలంకరించే దానికోసం. इनकी आत्मा भी श्रृंगार रही है, फिर सब चलेंगे फिर घर, वहाँ से फिर ससुर घर విష్ణుపురి మే ఆయేంగే. వీళ్ళ ఆత్మకు కూడా అలంకారం జరుగుతూ ఉన్నది. తిరిగి మన పుట్టినిళ్ళకి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి అత్తగారింటికి అంటే విష్ణుపురికి వస్తాము. యహై డబల్ ఫియర్ గర్, అలౌకిక ఓ లౌకిక వహ్ పారలౌకిక. ఇది డబల్ పుట్టినిల్లు, अलौकिकमु लौकिकमु मरियु पारलौकिकम అది. इस अलौकिक बाप को कोई जानते नहीं. ఈ అలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తబ్ कहते इस दादा को क्यों बिठाया है, అందుకే చెప్తారు ఈ దాదాని ఎందుకు ఇక్కడ కూర్చోపెట్టినారు అంటారు. వీళ్ళ గురించి తెలియదు కదా. ये किसी को पता नहीं है कि इस तन से परमात्मा पढ़ाते हैं. వాళ్ళకి తెలియదు పరమాత్ముడు వీళ్ళ శరీరం ద్వారా చదివిస్తూ ఉన్నారు అని. ये बहुत जन्म के अंत में पूज्य से पुजारी बने हैं. వీళ్ళు అంతిమ జన్మలో పూజ్యనీయుల నుంచి పూజారిగా అయిపోయినారు. राजा से रंक बने हैं. बाबा समझाते हैं इस तन में मैं प्रवेश करता हूँ. బాబా వీళ్ళ శరీరంలో ప్రవేశించినారు. फिर भी किसी की बुद्धि में बैठता नहीं है. ఎవరి బుద్ధిలో కూడా అర్థం కావటం లేదు. मंदिरों में बैल रख दिया है, अब शंकर तो है सूक्ष्म वतनवासी. మందిరంలో నందిని చూపిస్తారు శివుని ముందు. శంకరుడు సూక్ష్మవతన్వాసి. సూక్ష్మవతన్ మే బైల్ ఆది తో హోతా హీ నహీ. సూక్ష్మ రూపంలో నంది ఎద్దు అక్కడ ఉండనే ఉండదు కదా. బైల్ అర్థాత్ మేల్ హై.
ఎద్దు అంటేనే పురుష్ అనని అర్థం అన్నమాట. భగీరథ్కో మేల్ దిఖాతే హై, భగీరథుణ్ణి పురుషుణ్ణి చూపిస్తారు. మనుష్యతో బిల్కుల్ బేసమజ్ బన్ పడే హై, మనుషులకి ఇవన్నీ తెలియదు. ఎందుకని అక్కడ నందిని చూపిస్తారు శివాలయంలో, ఈ విషయం తెలియదు. బాప్ కేతే హై, రావణ్నే బేసమజ్ బనాయా హై, రావణుడు పూర్తిగా అజ్ఞానిగా చేసేసినారు. खुद कहते हैं रामराज्य चाहिए, अब रामराज्य तो सतयुग में होता है. రామరాజ్యం రావాలి అంటారు, అయితే రామరాజ్యం వచ్చేది సత్యయుగంలో మాత్రమే. కలియుग में रावण राज्य है, రామ్ और రావణ్ భారత్ में होता है. కలియుగంలో రావణ రాజ్యమే ఉన్నది. రాముడు రావణుడు వీరిద్దరూ కూడా భారత్లోనే ఉండేది. शिव जयंती भी भारत में मनाते हैं, रावण जयंती नहीं मनाते क्योंकि दुश्मन है. శివ జయంతి కూడా భారత్లోనే జరుపుతారు, రావణ్కి జయంతి జరపరు, ఎందుకంటే రావణ్ శత్రువు అయినారు. జయంతి ఉస్కి మనాయి జాతి హై జో సుఖ్ దేతే హై. జయంతి ఎప్పుడు కూడా ఎవరిది జరుపుతారు అంటే ఎవరు సుఖం ఇస్తారో వాళ్ళది జరుపుతారు. शिव बाबा आकर ज्ञान सुनाते हैं और रावण पर जीत पहनाते हैं. శివబాబా వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, రావణ్ పైన విజయం పొందేట్లు చేస్తూ ఉన్నారు. अब तुम जानते हो रावण क्या चीज़ है, कब आते हैं, एक्यूरेट हिसाब बताया जाता है. రావణుడంటే ఎవరు, రావణుడు ఎట్లా వచ్చారు, ఎప్పుడు వచ్చారు కరెక్ట్గా చెప్పచ్చు. ఏ బాతే అచ్చి రీతి ధారణ కరో భూలో మత్. జ్ఞాన మాటలు, మురళీ మాటలు బాగా ధారణ చేసుకోవాలి, మర్చిపోకూడదు. ज्ञान सागर के पास बादल बनकर आए हो, भरकर वर्षा बरसानी है, धारण बड़ी अच्छी चाहिए. జ్ఞాన సాగరుని దగ్గర వచ్చాము, మేఘాలు నింపుకుంటూ ఉన్నాము, నింపుకొని వర్షం కురిపించాలి, ధారణ బాగా చేసుకోవాలి. యహా తుమ్ సన్ముఖ్ బైఠే హో, बासना आती है हम बेहद बाप के సన్ముఖ్ घर में बैठे हैं. ఇక్కడ బాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము, బేహద్దు తండ్రి ఇంట్లో మనము ఎదురుగా కూర్చొని ఉన్నాము. బ్రాహ్మణ కులభూషణ్ भी है, మమ్మా బాబా भी है. బ్రాహ్మణ కులభూషణ్లు ఉన్నారు, మమ్మా ఉన్నారు, బాబా కూడా ఉన్నారు. बाबा हमको टीचर के रूप में पढ़ा रहे हैं, సద్గురు रूप में साथ ले जाएगा. బాబా మనల్ని టీచర్ రూపంలో చదివిస్తూ ఉన్నారు, సద్గురు రూపంలో వాపస్ పిలుచుకుపోతారు. वो गुरु लोग ले जा नहीं जाते, गुरु का काम है फॉलोवर्स का साथ ले जाना. అక్కడ గురువులు ఎవరిని పిలుచుకొని పోలేరు ముక్తికి, గురువు యొక్క పని అయింది ముక్తికి పిలుచుకుపోయేది. వాస్తవమే వహ్ ఫాలోవర్స్ బి హై నహి, వాస్తవానికి వాళ్ళు ఫాలోవర్స్ కూడా కాదు. సన్యాసి గృహస్థితో ఫాలోవర్స్ కైసే టెహరే, సన్యాసీలు గృహస్థీలు ఫాలోవర్స్ ఎట్లా అవుతారు. తుమ్ శివ బాబా కో భీ ఫాలో కర్తే హో, బ్రహ్మా బాబాకు బి ఫాలో కర్తే హో. ఇక్కడ మనం శివబాబాని ఫాలో చేస్తూ ఉన్నాము, బ్రహ్మా బాబాని కూడా ఫాలో చేస్తూ ఉన్నాము. జైసే ఏ బంతే హై తుమ్ బి బంతే హో. ఎట్లా వీళ్ళు అవుతూ ఉన్నారో మనం కూడా అట్లనే అవుతూ ఉన్నాము. हम ఆత్మా పవిత్ర బన్ బాబా కే పాస్ చలే జాయేగా. ఆత్మ మనము పవిత్రమైపోయి బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. బాబా కేతే హే మామేకం యాద్ కరో
సచ్చే సచ్చే ఫాలోవర్స్ తుమ్ హో. బాబా చెప్తారు, తండ్రి తలంపు చేయండి, సత్యమైన ఫాలోవర్స్ మనమే అయినాము. బాప్ కేతే హే మై ఆయా హూ తుమ్కో లే జానే కే లే. బాబా వచ్చారు మనల్ని జతలో పిలుచుకుపోయే దానికోసం. అబ్ జ్ఞాన్ చితా పర్ బైఠో తో లే జావుంగా. జ్ఞాన చితి పైన కూర్చోండి, బాబా మనల్ని పిలుచుకొని పోతారు. सतयुग में लक्ष्मी नारायण का राज्य था. उस समय और सब धर्म శాంతి ధామ్ మే తే. సతయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో అందరూ కూడా శాంతిధామంలో ఉంటారు. ఏ బాతే బడి సహజ్ హై, బాబాకే ఫాలోవర్స్ బనో. ఈ విషయాలు చాలా సహజమైన విషయాలు. పిల్లలు బాబా ఫాలోవర్స్ అవ్వండి. जितना पवित्र बनेगा अच्छा पद पाएगा, नहीं तो सजा खानी पड़ेगा. ఎంత పవిత్రం అవుతామో అంత మంచి పదవి తీసుకుంటామో, లేదంటే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. जाना तो जरूरी है, 21 जन्मों का वसा मिलता है तो क्यों नहीं मेहनत करनी चाहिए. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాపస్ వెళ్ళిపోవాల్సిందే. మరి వెళ్ళే ముందు 21 జన్మల ఆస్తి దొరుకుతుంది, తీసుకొని పోతే మంచిది కదా, ఎందుకు కష్టపడకూడదు. అబు మెహనత్ కీతో కల్పాంతర్ నహి. ఇప్పుడు కష్టపడితే 21 జన్మలు సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టపడలేదు అనుకో, కల్పాంతరము ఏమీ పొందుకోలేము. ఫిర్ ఊంచ్ పద్ కైసే పాయింగే. ఉన్నతమైన పదవి ఎట్లా తీసుకుంటాము. ఏ బడా బేహద్ కా క్లాస్ హై, ఏక్ హీ ఇమ్తిహాన్ హై. ఇది చాలా పెద్ద బేహద్ క్లాస్, ఒకటే పరీక్ష అన్నమాట. ఇక్కడ మనుష్య సే దేవతా బన్నా హై, మనుషుల నుంచి దేవతలుగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. एक बाप का सच्चा फॉलोवर बन पूरा पुरुष पवित्र बनना है. ఒక్క తండ్రికి సత్యమైన ఫాలోవర్ అయ్యి పూర్తిగా పవిత్రం అవ్వాలి. 21 జన్మోं का वसा लेने का पुरुषार्थ करना है. 21 జన్మల ఆస్తి తీసుకునే పురుషార్థం చేయాలి. ముఖ్ సే బాబా भी नहीं कहना है. నోటి నుంచి ఎప్పుడూ హే పరమాత్మ, హే శివబాబా అని కూడా చెప్పకూడదు. ఆవాజ్ సే పరే జానా హై. శబ్దానికి అతీతంగా వెళ్ళిపోవాలి. అప్నే కో ఆత్మ సమజ్ అంతర్ మే బాప్ కో యాద్ కర్నా హై. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని మన లోపల బాబా తలంపు చేస్తూ ఉండాలి. వరదాన్. స్థూల व सूक्ष्म में हर फरमान को पालन करने वाले సంపూర్ణ ఫర్మాన్ వరదార్ భవ. స్థూలము మరియు సూక్ష్మము రెంటిలోనూ బాబా ఒక్క ప్రతి ఆజ్ఞను పాలన చేసేవారే సంపూర్ణ ఆజ్ఞాకారి అవుతారు. स्थूल फरमान पालन करने की शक्ति इन्हों बच्चों में आता है जो सूक्ष्म फरमान पालन करते हैं. స్థూలమైన ఆజ్ఞ పాలన చేసే శక్తి ఎవరికి వస్తుంది అంటే, ఏ పిల్లలు సూక్ష్మంగా బాబా యొక్క ఆజ్ఞను పాలన చేస్తారో వాళ్ళు స్థూలంగానూ ఫాలో చేస్తారు. सूक्ष्म और मुख्य फरमान है निरंतर याद में रहो, मनसा वाचा कर्म से पवित्र बनो.
సూక్ష్మంగా ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే నిరంతరము బాబా తలంపులో ఉండాలి, మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి. సంకల్ప మే భీ అపవిత్రత వ అశుద్ధత నా హో. సంకల్పంలోనూ అపవిత్రత అశుద్ధత ఉండకూడదు. संकल्प में भी पुराने अशुद्ध संस्कार टच करते हैं तो संपूर्ण वैष्णव व संपूर्ण पवित्र नहीं कहेंगे. సంకల్పంలోనూ పాత అశుద్ధ సంస్కారము వాళ్ళని తాకింది అంటే వాళ్ళు సంపూర్ణ వైష్ణవులు, సంపూర్ణ పవిత్ర ఆత్మ అని చెప్పరు. इसलिए एक संकल्प भी फरमान के बिना శివాయి నా చలే తబ్ కెహెంగే సంపూర్ణ ఫర్మాన్ వరదార్. కాబట్టి ఒక్క సంకల్పం కూడా బాబా ఒక్క ఆజ్ఞ లేకుండా చేయకూడదు. అప్పుడే వాళ్ళు సంపూర్ణ ఆజ్ఞాకారి అని పిలువబడతారు. స్లోగన్ బాప్ కో జాన్కర్ దిల్ సే బాబా కెహనా ఏ సబ్సే బడి విశేషత హై. తండ్రి ఎవరు తెలుసుకొని హృదయపూర్వకంగా బాబా అని చెప్పేదే ఇదే అన్నిటిలోకి చాలా పెద్ద విశేషత అయింది. మధురమైన పిల్లలు, నాటకంలో మీరు హీరో హీరోయిన్ పాత్రధారి అయినారు. కల్పంలో మీ అంత హీరో పాత్ర వేరే ఎవరికీనూ ఉండదు. ప్రశ్న: మనుషుల నుంచి దేవతలుగా అయ్యే పరీక్ష ఎవరు పాస్ అవ్వగలుగుతారు? ఎవరు ఫాదర్ అయ్యి తండ్రి సమానంగా పవిత్రం అవుతారో వాళ్ళే పాస్ కాగలుగుతారు. 21 జన్మల బేహద్దు తండ్రి ఆస్తి దొరుకుతుంది అంటే పిల్లలు కష్టపడాలి కదా అంటారు. ఇప్పుడు కష్టపడలేదు అంటే కల్పాంతరము పోగొట్టుకుంటారు. ఉన్నతమైన జన్మ ఎట్లా దొరుకుతుంది? పవిత్రమైతే మంచి పదవి తీసుకుంటాము, లేదంటే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. चे